మన యుద్ధం శరీర ప్రకారం చేసే యుద్ధం కాదు. ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ మోటివేట్ చేసినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని రెచ్చగొట్టినా, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, పదండి వేసేద్దాం, పదండి పొడిచేద్దాం, పదండి చంపేద్దాం అని అన్నా, దయచేసి అలాంటి వాటికి వెళ్ళకండి. మన ప్రభు నిబంధన అలాంటి నిబంధన కాదు. మన ప్రభు నిబంధన అలాంటి దారుణమైన ఆలోచన విధానంతో కూడుకున్నది కాదు. గాంధీ గారు అహింసావాదాన్ని ఎక్కడ నేర్చుకున్నారు అని అంటే, మీరు ఆయన రాసిన బయోగ్రఫీ, అయిన పుస్తకాలు చదవండి. సత్యాన్వేషణలో నా ప్రయోగం, సత్యంతో నా ప్రయోగాలు, గాంధీ గారు చాలా పుస్తకాలు రాశారు. అందులో గాంధీ గారు చెప్తారు, ఈ అహింసావాదాన్ని నేను క్రీస్తుని దగ్గర నుండి నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడట? క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆయన మహాత్ముడు అయితే, యేసుప్రభు మహాత్ములకే మహాత్ముడు కదా. యేసుప్రభు ఎవరు? మహాత్ములకే మహాత్ముడు. ఎందుకంటే ఈయన అహింసావాదాన్ని క్రీస్తు దగ్గర నుంచే నేర్చుకున్నారు. అలాంటి క్రీస్తును మనం నమ్ముకున్నాం. అప్పుడు మనం కత్తులు పదును పెడతాం, బాంబులు వేస్తాం, పొడుస్తాం, చంపుతాం అంటే అది అర్థం పర్థం. అది క్రీస్తు భావజాలం కలిగినటువంటి విధానం కాదు. క్రీస్తు ఆలోచన విధానం అది కాదు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను పూర్వం హింసకుణ్ణే, పూర్వం దోషకుణ్ణే, పూర్వం హానికరుణ్ణే, కానీ ఇప్పుడు దోషకుణ్ణి కాదు, ఇప్పుడు హింసకుణ్ణి కాదు, ఇప్పుడు హానికరుణ్ణి కాదు. నేను అలాంటి పాపిష్టి పనులు చేయడానికి ఐఎమ్ నాట్ రెడీ, నేను అలా రెడీగా లేను అని చెప్తున్నాడు. ఏమంటాడంటే, మేము శరీరదారులమై నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. ఫిక్సా అంటే, నా దగ్గర తుపాకులు లేవు, నా దగ్గర కత్తులు లేవు, నా దగ్గర బాంబులు లేవు, నా దగ్గర ఏమీ లేవు. మరి ఏమున్నాయి? నా దగ్గర కూడా ఉన్నాయి ఆయుధాలు, కానీ వీటికంటే పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి. అవి కంటికి కనిపించే ఆయుధాలు కావు. అలాంటి ఆయుధాలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు పౌలు భక్తుడు. చూడండి, చదవండి ఎంత మంచి మాటలు ఉన్నాయో. దేవుని ఎదుట మేము కూడా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలమైన ఆయుధాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి ఆయుధాలు ఉన్నాయట? దుర్గములు అంటే పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద కొండలను కూడా పడద్రోయగలిగే అంతటి శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయట పౌలు భక్తుడి దగ్గర. అవి కంటికి కనబడవట. అవి ఏం కనబడవు? కంటికి మానవ నేత్రాలకు కనబడని బలమైన ఆయుధాలు పౌలు అనే భక్తుడి దగ్గర ఉన్నాయి. నెక్స్ట్, మేము వితర్కాలు, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాలు, వాటిని పడద్రోస్తాం. ఏ ఆలోచన అయినా సరే, అది ఎలాంటి ఆలోచన అయినా సరే, క్రీస్తుకు లోబడినట్లుగా దాన్ని చెరపడతాం, బంధిస్తాం ఆలోచనని. మీరు సంపూర్ణ విధేయతను కనపరిస్తే సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయటానికి సిద్ధపడి ఉన్నాం అన్నాడు. చూసారా? అంటే ఐడియాలజీలో జరిగే యుద్ధం ఇది, హృదయ సంబంధమైన యుద్ధం. ఇప్పుడు ఒక మనిషి కత్తి ఎత్తాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ థాట్? ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి థాట్ రాకుండా చేయి కత్తి ముట్టుకోదు అసలు. పాయింట్ అర్థమైందా? ఒక వ్యక్తి బాంబు తీయాలి, థాట్ ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఇక్కడ థాట్ రాకుండా ఒక వ్యక్తి చేత్తో బాంబు తీయలేడు. నేను కొట్టాలి, థాట్ ఇక్కడ రావాలి, నేను పొడవాలి. ఇప్పుడు పేతురు గారికి థాట్ ఇక్కడ వచ్చింది కాబట్టి కత్తెత్తి మల్కనే అతను చెవిని ఏం చేశాడు? తెగ నరికేశాడు. అంటే ఇప్పుడు మా యుద్ధం ఫిజికల్గా కాదు, ఇక్కడ మా యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ. ఇప్పుడు నీకు సత్యం ప్రకటించడం ఒక రకంగా యుద్ధమే, ఆ సత్యాన్ని నువ్వు వ్యతిరేకించడం అది యుద్ధమే, వ్యతిరేకిస్తే నిన్ను మళ్ళీ సమాధానపరచడం అది యుద్ధమే, నీకు ఎన్నో డౌట్లు రావటం అది యుద్ధమే, ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయటం అది యుద్ధమే. అంటే పౌలు గారి జీవితంలో ఐడియాలజికల్గా డిబేట్స్ జరిగాయి. పౌలు గారి జీవితంలో చాలా వాదాలు జరిగాయి. వాదించుట ఒప్పించుట అన్నాడు ఆయన. వాదించుట ఒప్పించుట అంతే తప్ప కాలర పట్టుకోవటాలు, కింద పడి దొరలటాలు, ముష్టి యుద్ధాలు చేసుకోవటాలు, ఒంటి నిండా దుమ్ము బురద అంటించుకోవటాలు, పిడుగుద్దులు గుద్దుకోవటాలు, ఒళ్ళు వాచిపోవటాలు, కళ్ళు ఉబ్బిపోవటాలు, నరుక్కోవటాలు, పుడుచుకోవటాలు, చంపుకోవటాలు ఆయన యుద్ధ రంగంలో లేవు. ఈ యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం, ఆలోచనలతో చేసేటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో కూడా ఒక్కొక్క టైంలో పౌలు గారు ఇక ఇతనితో యుద్ధం చేయడం అనవసరం అనుకున్నప్పుడు లాక్ చేసి వదిలేసేవాడు. హీఈస్ నాట్ ఏ వారియర్. యుద్ధం ఎవరితో చేయాలంటే సైనికుడితో చేయాలి. అవతల వాడు కూడా సైనికుడై ఉండాలి, ఆ సైన్యాన్ని గెలవగలగాలి, ఆ అవతల వ్యక్తి సమఉజ్జి అయి ఉండాలి. అంతే తప్ప వీధి కుక్కలతో యుద్ధాలు చేయరు సైనికులు. ఎప్పుడు కూడా వీధి కుక్కలతో యుద్ధాలు చేయరు. ఎందుకంటే వీధి కుక్క మొరగొచ్చు, మురిగినంత మాత్రం ఇతను కూడా మోకాళ్ళుని బౌ బౌ అనకూడదు. ఎందుకంటే అది యుద్ధం కాదది. అర్థమైందా? సైనికుడు ఎప్పుడు మరో సైనికుడితో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం చేసి ఎంతోమందిని గెలుచుకున్నాడు పౌలు భక్తుడు. ఆ యుద్ధంలో గెలిచిన వాళ్లను తన తోటి సైనికులుగా మార్చుకున్నాడు. వాళ్ళు కూడా పౌలు గారి యొక్క సైన్యంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత పౌలు గారి లాగా యుద్ధం చేశారు. రోడ్డు మీదకి వెళ్ళి కొట్టేసుకోవడానికి సేపు అందరూ చేయగలరు. అది బలం ఉన్నాడు, బలం లేనివాడు కొడతాడు. ఇక్కడ బలం కూడా ఇంపార్టెంట్ కాదు, దాని ఏమంటారు, నైపుణ్యం. చాలామంది మనుషుల్ని రెచ్చగొడుతున్నారు, చంపేద్దాం అంటున్నారు, పొడి చేద్దాం అంటున్నారు, ఇది చేద్దాం అంటున్నారు, అలా చేసేద్దాం అంటున్నారు, ఇలా చేసేద్దాం అంటున్నారు. తొందరపడొద్దు క్రైస్తవ సమాజమా, తొందరపడి ప్రభు పరువు తీయొద్దు. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో
దూషింపబడుతుంది. అలాంటి ముష్టి యుద్ధాలు కావు మనవి. ఆలోచనతో పోరాడండి, ఆలోచనలతో పోరాడండి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టండి, తీసుకొచ్చి క్రీస్తు పాదాల దగ్గర నిలబెట్టండి. ఎవరు మాట్లాడినా యుక్తిగా, తెలివిగా, జ్ఞానంతో మాట్లాడాలి. మన దగ్గర ఉండాల్సిన పదునైన ఆయుధం మొదట జ్ఞానం. క్రైస్తవుడి దగ్గర ఉండాల్సిన పదునైన ఆయుధం ఏది? జ్ఞానం. జ్ఞానం అనేది క్రీస్తు యొద్ద నుండి వస్తుంది. ఆ జ్ఞానం అనే ఆయుధాన్ని ధరించుకోవాలి, ప్రేమ అనే ఆయుధాన్ని ధరించుకోవాలి. అలా వాదించడానికి, ఒప్పించడానికి దేవుని ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలి. ఆ ఆత్మ సహాయం ఉండాలి, ఆ ఆత్మను గ్రహించే వివేచన ఉండాలి, ఆ ఆత్మను గ్రహించే వివేకం ఉండాలి. దానితో దేవుని యుద్ధాలు నీవు జరిగించాలి. ఈ మధ్య క్రైస్తవ యువతను చాలామంది రెచ్చగొడుతున్నారు. రెచ్చిపోకండి ప్లీజ్. ఏమైనా జరగవచ్చు, మనం రెచ్చిపోకూడదు. తెలివిగా, యుక్తిగా వ్యవహరించాలి. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు లేరు, అందరూ మనవాళ్లే. మనం అందరం భారతీయులు. ఎవరితోనూ మనం యుద్ధాలు ప్రకటించొద్దు. అర్థమైందా? రేపొద్దున భావితరాలకు ఈ భావజాలం వెళితే చాలా ప్రమాదం. ఈ భావజాలం భావితరాలకు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఏం జరిగినా సరే సంయమనం పాటించాలి. మొదటి నుంచి అదే చెప్తున్నాను నేను. సంయమనం చాలా అవసరం, వివేకం చాలా అవసరం, విజ్ఞత చాలా అవసరం. అర్థమైందా? అందరూ ఒకలాంటి వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఒక మాట నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నా. క్రైస్తవుల్లో అందరూ మంచోళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. ఇక్కడే కాదు, క్రైస్తవ్యంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు. 90% ఈ ఆడపిల్లలు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? క్రైస్తవులనే చేసుకుంటారు. 90% అన్నాను నేను, ఇంకా 10% వదిలేశాను. పోనీ 50% అనుకుందాం. 50% ఆడపిల్లలు క్రైస్తవుల్ని పెళ్లి చేసుకున్నారు. ఈ 50% సంతోషంగా ఉన్నారా? ఈ 50% సుఖంగా ఉన్నారా? ఈ 50% ఆనందంగా ఉన్నారా? లేరు. కారణం ఏంటి? క్రైస్తవులందరూ మంచోళ్ళు కాదు. ఇన్ ద సేమ్ సెన్స్ హిందువులందరూ మంచోళ్ళు కాదు, ఇస్లాం వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. అంత మాత్రాన అందరూ చెడ్డోళ్ళు కాదు. ప్రతి మతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు అది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ వ్యవస్థ మొత్తం మీద ఆధారపడి ఉండదు, ఆ సమూహం మొత్తం మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అలా ట్యూన్ చేసేస్తే కనుక మీరు వెంటనే అందులో నుంచి బయటికి రావాలి. కొంతమంది ట్యూన్ చేయబడి ఉంటారు. ఇస్లాం వాళ్ళందరూ చెడ్డోళ్లే, అందరూ ఉగ్రవాదులే అని మాట్లాడుతుంటారు. క్రైస్తవులు అందరూ చెడ్డోళ్లే, అందరూ భయంకరులే అని మాట్లాడుతుంటారు. హిందువులు అందరూ చెడ్డోళ్లే, అందరూ మతోన్మాదులే అంటూ మాట్లాడుతుంటారు. తప్పు తప్పు తప్పు, శుద్ధ తప్పు. అలాగే ఎప్పుడు మాట్లాడకండి. హిందువుల్లో ఎంతోమంది నీతిమంతులు, మంచోళ్ళు, జాలి, దయ, కరుణ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇస్లాంలో ఎంతోమంది జాలి, దయ, కరుణ కలిగిన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్లో ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, జాలి, దయ, కరుణ కలిగిన వాళ్ళు ఉన్నారు. సో అన్ని మతాల్లోనూ మంచి చెడ్డ ఉంటుందండి. అంత మాత్రాన మనం ఒక వ్యక్తిని బట్టో, ఒక వ్యక్తి మాట్లాడిన మాటను బట్టో, ఒక వ్యక్తి చేసిన తప్పును బట్టో అందరినీ శత్రువులుగా చేసుకోవడం మూర్ఖత్వం కాదా? కేజీ బియ్యంలో ఒక రాయి వచ్చిందని బియ్యాన్ని పారబోసుకుంటావా? కేజీ బియ్యంలో ఒక రాయి వచ్చిందండి, ఒక రాయి వచ్చిందని కేజీ బియ్యాన్ని పారబోసేస్తావా? ఆ రాయి ఒక్కటే తీస్తావా? చెప్పండి. ఆ రాయి ఒక్కటే తీస్తాం, కేజీ బియ్యాన్ని ఎందుకు పారబోస్తాం మనం? కేజీ బియ్యాన్ని పారబోయకూడదు. ఇన్ ద సేమ్ సెన్స్ ఒక మనిషి తప్పు చేశాడంటే ఆ సమూహానికి దాన్ని ఆపాదించడం మానేయండి. అది ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి వరకే దాన్ని తీసుకోండి, సమాజానికి అంతటికీ ఆపాదించకండి. అర్థమైందా? ఒక మనిషికి అన్యాయం జరిగింది, చేసిన వాడు ఎవడో కనుక్కొని ఆ చేసిన వాడికి శిక్ష పడేలా చూడాలి, వ్యవస్థ మొత్తాన్ని అనకూడదు. అర్థమైందా? ఒక మనిషి నష్టపోయాడు, చేసింది ఎవరో తెలుసుకోవాలి, ఆ చేసిన వ్యక్తి మాత్రం ఆ నష్టానికి తగిన ప్రతిఫలం పొందాలి, అంతే. వ్యవస్థ మొత్తాన్ని అనకూడదు. అలాగైతే ఇక భవిష్యత్తులో అన్ని యుద్ధాలే ఉంటాయి. అవి క్రీస్తు కోరుకున్న శాంతి సంబంధమైన విధానంలో లేవు. సో అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి తెలియదండి, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎలా ఆలోచించాలో తెలీదు. చూడండి, ఒక విషపు చుక్కట కుండెడు పాలన ఏం చేసిందట? విరగొట్టిందట. ఒక విషపు చుక్క. ఈ కుండెడు పాలు చేసిన తప్పే ఉందండి? ఉంది. ఆ విషపు చుక్కని ఇందులో కలుపుకోవటం, అది విషపు చుక్కని గమనించగానే తృణీకరించాలి. నువ్వు రాకు బాబు, నీకు మాకు సంబంధం లేదు, నువ్వు మాలో పడితే మమ్మల్ని ఎరగొడతావు, నువ్వు మాకు దూరంగా ఉంటేనే మంచిది. సో ఈ భావజాలం మీకు ఎక్కడ కనబడినా వద్దు, రానే వద్దు. కత్తులు తీద్దాం, కర్రలు తీద్దాం, బాంబులు వేద్దాం, చంపుదాం, నరుకుదాం, పొడుద్దాం. ఎవడైనా క్రైస్తవ భావజాలాన్ని పాడు చేయడానికి మీ మధ్యలోకి వస్తే
అతడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలను గుర్తించండి. మనం అలాంటి ముష్టి యుద్ధాలు చేయడానికి లేవు. మనకు అందరు కావాలి, మనం అందరినీ ప్రేమిద్దాం. తప్పు చేస్తే తప్పుని వ్యతిరేకిద్దాం. మనకు చక్కటి రాజ్యాంగం ఉంది. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనకు చక్కటి రాజ్యాంగం ఉంది. మనం రాజ్యాంగానికి లోబడుతున్నాం. అంబేద్కర్ గారు కమిటీ పుణ్యం అని చక్కటి రాజ్యాంగాన్ని మన కోసం రాసిచ్చారు. స్వతంత్ర అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనందరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. సో ఆ రాజ్యాంగానికి మనందరం విధేయత చూపిస్తున్నాం, కట్టుబడుతున్నాం. న్యాయం జరగకపోతే పోరాడదాం. ఎలా పోరాడదాం? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా. అప్పుడు వచ్చి మన నిరసన తెలియచేద్దాం. అప్పుడు వచ్చి మన భావాలు తెలియచేద్దాం. మనం ప్రశ్నిద్దాం, అందరం కలిసి ప్రశ్నిద్దాం. శాంతియుత వాతావరణంలో ప్రశ్నిద్దాం. శాంతియుత వాతావరణంలో పోరాడదాం. మన హక్కుల్ని మనం అడుగుదాం. అంతే తప్ప కొడతాం, పొడుస్తాం, చంపుతాం, ఎరగదీసేస్తాం, నడికేస్తాం, చీచి ఆ భావజాలం మంది కాదు. అలాగనుకుంటే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? నువ్వు రాజువా? నేను రాజునే. నిజంగానే రాజువా? నిజంగానే రాజునే. మరేంటిది బందీగా నిలబడ్డావు? నీ సైన్యం ఏది? నువ్వు రాజు అయితే ఎవరక్కడ అనాలి కదా. అలాగంటే 10 మంది వచ్చేయాలి కదా. నో, నేను అలాంటి రాజును కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యం వచ్చి నా పక్షాన్ని ఏం చేస్తుంది? పోరాటం చేస్తుంది, యుద్ధం చేస్తుంది. నేను అలాంటి రాజును కాదు. నేను ప్రేమతో గెలిచే రాజుని. దేంతో గెలుస్తాను? ప్రేమతో గెలుస్తాను. ఒకసారి చూడండి, అది ఎంత బాగుంటుందంటే, కత్తితో కర్రతో గెలిచేదానికంటే కూడా ప్రేమతో గెలిస్తే జీవితాంతం బానిసలుగా పడి ఉంటారు. ప్రేమతో బానిసని చేసుకునేది వేరు, కత్తితో కర్రతో బానిసని చేసుకునేది వేరు. ఈ ఆయుధాలతో యుద్ధాలు చేయరు. ఆయుధాలతో యుద్ధాలు చేయటం వల్ల ఎవరు మీకు ఎప్పటికీ. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. రోజు మిమ్మల్ని ఒకరు తిడుతూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, మాటలంటూ ఉన్నారు, రకరకాలుగా బాధ పెడుతున్నారు. నువ్వు ఇష్టపడతావా అతన్ని? నువ్వు ఇష్టపడతావా ఆమెని? ఏమంటావు తెలుసా? నాకు ఇలా ఇష్టం లేదు, నాకు ఇలా వద్దు. మరి ఎలా కావాలి నీకు? నీకు ఎలా కావాలో నువ్వు అలాగుండు. అదే యేసుప్రభు బోధించారు. నీకు అవతల వ్యక్తి ఎలా కావాలనుకుంటున్నావో నువ్వు కూడా అవతల వ్యక్తి పట్ల అలా ఉండు. నాకు ఇలా కావాలని చెప్పటం కాదు, నువ్వు అలా ఉండడం కూడా నేర్చుకో. ఎప్పుడు నాకు ఇలా కావాలని చెప్పడం కాదు, నువ్వు కూడా అలా ఉండడం నేర్చుకో. అప్పుడు అవతలోడు ఆటోమేటిక్గా ఇలా మారుతాడు. నాకు కావాలనడం తప్ప ఇవ్వాలనడం తెలియకపోతే వచ్చేదేమీ ఉండదు, పోయేది తప్ప. పోయేదే ఉంటుంది, వచ్చేది ఉండదు. అందుకే క్రైస్తవ భావజాలంలో ముష్టి యుద్ధాలు ఉన్నాయా? లేవు. ఉంటే మన ప్రభువు కత్తి ఎప్పుడో పట్టుకునేవారు. ఆయన కానీ కత్తి తీస్తే ఎవడు ఉండడు. మీరు ఒక మాట అనొచ్చు, ఆయన కూడా యుద్ధం చేశాడు కదండి. ఎస్, ఆయన యుద్ధం చేశాడు. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం ఆయన యుద్ధం చేశాడు. ఎలాంటి యుద్ధం చేశాడు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరువబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన ఆయుధం ఏంటట? ఆయన ఆయుధం ఏంటి? నీతి. కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి అన్నాడు పౌలు భక్తుడు. కుడి ఎడమల ఏ ఆయుధాలు కలిగి ఉన్నాడట? నీతి ఆయుధాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ కూడా మన రాజు ఏ ఆయుధంతో యుద్ధం చేస్తున్నాడు? నీతి అనే ఆయుధంతో యుద్ధం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. నోట్లోంచి కత్తి వస్తుందా? వస్తుంది. నోట్లోంచి వచ్చే కత్తి ఏంటది? ఎస్, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు అన్నాడు. చూడండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో. అది వాక్యం అనే కత్తి. నీతి అనే ఆయుధం ఉందట, అలాగే వాక్యం అనే ఆయుధం ఉందట. దేవుని వాక్యం అనే ఆయుధం. ఈ ఆయుధంతో చేస్తాడట యుద్ధం, ప్రభు చేసే యుద్ధం. నిజమే, చాలా సామ్రాజ్యాలు గెలుచుకున్నాడు. మగ్దలేనే మరియ హృదయ సామ్రాజ్యాన్ని గెలిచాడు. ఒక రాజు యుద్ధం చేశాడు, దేవుని వాక్యం అనే ఖడ్గంతో చేశాడు. సమరయ స్త్రీ ఆమె హృదయాన్ని గెలిచాడు. దేంతో గెలిచాడు?
వాక్యం అనే కత్తితో గెలిచాడు. ఈవెన్ మీరు చదువుకోండి, ఇంకా అక్కడి నుంచి జక్కయ్య అంటారో లేకపోతే ఆ శతాధిపతి అంటారో, ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వాళ్ళందరూ హృదయ సామ్రాజ్యాలు ఈ రాజు ఆవహించేశాడు, ఆక్రమించేశాడు. చుక్క రక్తం చిందించలేదు, ఒక్క ప్రాణం కూడా తీయలేదు, చివరికి తన ప్రాణమే ఇచ్చాడు. అలా ప్రాణం ఇచ్చి గెలుచుకున్నాడు. అంతే తప్ప తిట్టడం, కొట్టడం, చంపడం ఎంత అండి? ఎంత? ఈరోజు చాలామంది మన క్రిస్టియానిటీలో ఒకరు లేదా ఇద్దరు లేదా 10 మంది ఉన్నారు, వీళ్ళ వల్ల మొత్తం అందరూ చెడ్డైపోతున్నారు. అలాంటి వాళ్ళను తక్షణమే గుర్తించి వీళ్ళతో మాకు సంబంధం లేదు అని యావత్ క్రైస్తవ సమాజం చెప్పాలి. చెప్పకపోతే అందరినీ ఒకే త్రాసులో వేసి తూసేస్తారు. నో, అలా ఒకే త్రాసులో తూయబడే గుంపులో మనం ఉండటానికి వీలు లేదు.